హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ రోజుల్లో మరి దేవునితో మనం మమేకం అవడం, దేవుని యొక్క పుట్టినరోజును మనం ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కానీ స్టార్స్ వెళ్ళడం, మరి ప్రతి మందిరంలో కూడా మరి తెల్లారుజామున చక్కగా లేచి పాటలు పాడటం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ అంత క్రిస్మస్ వాతావరణమే కనబడుతుంది. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం. దేవుని కృపకై వందనాలు. ఒక పక్క కరోనా ఆర్థిక పరిస్థితి దేశాన్ని అంటాడుతూ ఉంది. మరి మనమైతే చక్కగా ఏ బట్టలు కొనుక్కొచ్చుకుందాం, ఏం తెచ్చుకుందాం, ఇంటికి ఏ రంగులు వేసుకుందాం అని చెప్పేసి మరి పరుగులు తీస్తూ ఉన్నాం. ఇలాంటి దినాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి యేసుతో సహవాసం అనే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరొకసారి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపినందుకు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవిస్తూ ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి కాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ను ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. ఎవరైతే ఈ లైవ్ ను చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కి ఈ యొక్క లింక్ ను షేర్ చేసి వారు కూడా ఈ ఫేస్బుక్ లైవ్ లో వచ్చేలాగా ఆహ్వానించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి, మీ మహాప్రేమను బట్టి ఇదిగో తండ్రి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడి నీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచినందుకు దేవా స్తోత్రాలు. మేము వెళ్ళే మార్గాలన్నిటిలో మీరు తోడే ఉండి నడిచి మమ్మల్ని నడిపించిన విధానానికి దేవా స్తోత్రాలు. అలనాడు అబ్రహాముకు తోడే ఉండి నడిపించావు, ఇస్సాకుకు తోడే ఉండి నడిపించావు, యాకోబుకు తోడే ఉండి నడిపించావు. ఎర్ర సముద్రంలో నుండి నీ ప్రజలను నడిపించి కానాను దేశంలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి దేవా స్తోత్రాలు. ఒక తండ్రి తన కుమారులను భుజం మీద మోసినట్టుగా ప్రభువా, ఒక పక్షి తన యొక్క పిల్లలను తన రెక్కల మీద మోసినట్టుగా మా పరమ తండ్రి అయిన నీవు ఈ వారమంతా మమ్మల్ని మోసి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఉరుకుల పరుగుల ప్రయాణంలో మీరు తోడే ఉన్నందుకు స్తోత్రాలు. మా బ్రతుకు క్షణకం వంటిది, మా ఆయువు అయా గడ్డి పువ్వు వంటిది, నీటి పువ్వు బుడగలాంటిది తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి అనుక్షణం భద్రపరుస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ కరోనా కష్టకాలంలో నీ బిడ్డలమైన మమ్ములను పోషిస్తూ అయా ఆర్థికంగా బలపరుస్తూ మా అవసరతలన్నీ తీరుస్తూ మా పక్షాన మీరుండి మమ్మల్ని వెన్ను తట్టినందుకు దేవా నీకు స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధాన దినములో అయా యొక్క ఆదివారములో యేసుతో సహవాసం అనే పేస్ ద్వారా ప్రతి వారము పెదస్తా ప్రార్థనా మందిరం నుండి ఈ ఆన్లైన్ పరిచర్య ఇదిగో తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించడానికి దేవా వాక్యములో ఆన్లైన్ ద్వారా ఆయన సువార్తను మీ ప్రజల మధ్యకు మోసుకొని వెళ్ళటానికి మీరు ఇచ్చిన కృపకై దేవా స్తోత్రాలు. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క అయా బిడ్డను మీరు దీవించండి. ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో ప్రభువా, వారిని ఆత్మీయంగా ఎదుగుదలలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దినదినం అభివృద్ధిలోనికి నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ లైవ్ ను చూస్తున్న మా ప్రియ సహోదరులను, మీ ప్రియ బిడ్డలను ఇదిగో తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ లైవ్ లోకి వస్తున్నారో నాయన వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ ఆరాధనలో నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. వినగలిగే హృదయాన్ని అయా ఇదిగో తండ్రి, వినగలిగే చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని మీ బిడ్డలు దయచేయండి. ఎవరిను ఈ లైవ్ త్రోసి వేసుకోకుండా ప్రభా శ్రద్ధగా ఆలకించి
వారి జీవితాలు దిద్దుకునేలాగా సహాయం చేయండి. నీ ఆత్మను నీ బిడ్డల పైన మా పైన ఉంచమని ప్రార్థిస్తూ ఈ లైవ్ ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఈ లైవ్ ను చూస్తున్న నీ బిడ్డలను దీవించండి. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని వేడుకుంటున్నాం. పాటల్లో మీరు తోడే ఉండండి. వాక్యంలో నీ బిడ్డనైన నన్ను మరుగుపరుచుకొని నా స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వారులారా, ఈ లైవ్ లోకి వస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ మనం ప్రభుని స్తుతిద్దాం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్య అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. పాటలో ఏకీభవించండి, మాతో కూడా ప్రభుని స్తుతించండి. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమించావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమించావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశమీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశమీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఈ లైవ్ ను చూస్తున్న మీకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ ను చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. వారు కూడా ఈ లైవ్ లోకి వచ్చి దేవుని మహిమపరచులాగున, దేవుని గణపరచులాగున ప్రేమపూర్వకంగా మీరు ఆహ్వానించి దేవుని నామానికి మహిమ తేవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి కిరణ్ కుమార్ ఈ లైవ్ చూస్తున్నాడు, అతనికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పోలేపల్లి బాబు ఈ లైవ్ చూస్తున్నాడు, అతనికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మావిడి ప్రకాష్ ఈ లైవ్ చూస్తున్న అతనికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో క్రిస్మస్ సంబంధించిన ఒక సాంగ్ను పాడాలని ఆశపడుతున్నాను. ఎంత దీనాతి దీనమో ఓయో యేసయ్య, నీ జననం ఎంత దయనీయమో అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జన్మ ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జన్మ ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. ఆ సత్యములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జన్మ ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి
తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసిగంతువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. దీనమో ఓ యేసయ్యా, నీ జన్మ ఎంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన చక్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన చక్రమయ్యా. ఆ చక్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జన్మ ఎంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ ని కూర్చిన గానాలు పాడుతూ ప్రభుని మనం కనపడుద్దాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరు లేరన్నా అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడి నామాన్ని కనపడదాం. పరమును విడిచిన దేవుడు, చరిత్రను మార్చిన దేవుడు, శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మహిమలు ఎన్నో చేసి చూపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. అద్వితీయుడు అదిదేవుడు, ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు
జయించెను, జయమిచ్చెను. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను, విజయమిచ్చెను. హోదన్నా హోదన్నా యేసు కృపకే లేదన్నా లేదన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. మహిమలు ఎన్నో చూకాడన్నా చూకాడన్నా, మార్గం తానే అన్నాడన్నా అన్నాడన్నా. మహిమలు ఎన్నో చూకాడన్నా చూకాడన్నా, మార్గం తానే అన్నాడన్నా అన్నాడన్నా. మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడేగా పాపం మరణం తొలగించెను. హోదన్నా హోదన్నా యేసు కృపకే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. హోదన్నా హోదన్నా యేసు కృపకే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా చూడన్నా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపకై వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఓ చక్కని సందేశాన్ని దేవుడు మనకు అందించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన బూరగా నా నోటిని ఉంచుకొని ఆయన నాలో నుండి ఆయన జీవవాక్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిక గురించి మరి చక్కగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మరి 20 రోజులుగా మరి ప్రసంగాలు యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి ప్రతిరోజు చక్కగా మరి వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా మనం వింటున్న ప్రసంగాలే మరలా వింటూ మరి కాలాన్ని గడుపుతున్నామని మనకు అర్థమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు జననం గురించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నేను మీతో అందించాలని ఆశపడుతున్నాను. అందరూ చెప్పినట్టుగా మరి నేను చెప్పట్లేదు, కానీ నేను ఒక ప్రత్యేకమైతే కాదు, కానీ పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రికల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దానికి కారణం ఏంది అనే విషయాలు కొన్ని మరి తిమోతి పత్రికల నుంచి పౌలు భక్తుడు రాశాడు. వాస్తవానికి ఈ క్రిస్మస్ కు సంబంధించిన సందేశాల్లో ఎక్కువ మరియమ్మ తల్లి గురించి, అలాగే యేసేపు గురించి, అలాగే గొర్రెల కాపుల గురించి, అలాగే జ్ఞానుల గురించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే యేసేపు గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే జ్ఞానులు తెచ్చిన బంగారం గురించి, గోళముల గురించి, సాంబ్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు జననానికి దగ్గరగా ఉన్న మరి సిమియోను అనే ఒక దైవ భక్తుడి గురించి మాట్లాడుతుంటారు. అలాగే మరి ఒక స్త్రీ ప్రవక్త ఉంది, ఆమె హన్నా, ఆమె గురించి కూడా మరి మాట్లాడుతుంటారు. చాలా మందిని చూసినట్లయితే అనేకమైన ఉదాహరణలు చెప్పి కూడా మరి యేసుక్రీస్తు ప్రభు జననం గురించి, నక్షత్రాన్ని గురించి మరి మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి నేను 17 వచనాలు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. పూర్వము దూషకుడును హింసకుడును హానికారుడైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్కయు కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. 15వ వచనాన్ని చదువుతున్నాను. మన యొక్క వాక్య అంశానికి మూలాధారమైన మాట ఇది. పాపులను రక్షించుట కొరకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రారాజై ఉండి అధ్యక్షుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మరియమ్మ తల్లి గర్భంలో ఎందుకు ఆయన జన్మించాడు, ఈ మాటలని నేను పక్కన పెడుతున్నాను. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు? 25వ తారీఖు పుట్టాడా, 23వ తారీఖు పుట్టాడా, డిసెంబర్లో పుట్టాడా, లేదా జనవరిలో పుట్టాడా అనేది కాదు. కానీ నా సందేశం, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్నది నిజం. ఆయన జన్మించినాడన్నది నిజం. ఆయన మరి చూసినట్లయితే ఇశ్రాయేలు దేశంలో ఆ యెరూషలేము దగ్గర నజరేతు అనే ప్రాంతములో బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించి ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని తెచ్చిన దేవుడిగా ఈ లోకంలో ప్రజలందరూ నమ్మారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తర్వాత అనేకులు ఆయన విశ్వసించారని నమ్ముతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఆ మాటలు మనం చెప్పబోతున్నాం, ముందు తెలుసుకోబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏమి చేయటానికి వచ్చాడు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవుని వాక్యము తిమోతి రాసిన పత్రికలో పౌలు ఈ విధంగా చెబుతున్నాడు. ఏమనంటే, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా నన్ను బలపరిచాడు. చూడండి, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాక ముందు రావటాన్ని గురించి పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పూర్వము సౌలుగా ఉన్న పౌలు, పూర్వము అతని పేరు సౌలు. ఆ సౌలుగా ఉన్న అతను ఎలా వ్యక్తి, ఎలాంటి వాడని చూసినట్లయితే, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను దేవుడు క్షమించాడు. ఎలా క్షమించాడు, ఎందుకు క్షమించాడు, ఆ విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. తన పరిచర్యకు నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచాడంట. చూడండి, ఈ పౌలు తన గురించి, తన సాక్ష్యాన్ని గురించి చెబుతూ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే కారణాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 15వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాను. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి కుంటి వారికి కాలిచ్చి, గుడ్డి వారికి కళ్ళిచ్చి, మోగవారికి నోరిచ్చి, మరి అనేకమైన రోగులను స్వస్థపరిచి, చనిపోయిన వారిని బ్రతికించి, సముద్రం మీద నడిచి 5 రొట్టెలు మరి 2 చేపలను మరి 12 గంపలుగా ఆశీర్వదించిన వీటి కోసం గురించి నేను చెప్పట్లేదు. కానీ పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి. చూడండి, గబక్కన ఒక చిన్న పాప రోడ్డు మీద నడుస్తూ జారి పడ్డప్పుడు మనం అంటాం పాపం, చిన్న పాప జారిపోయి పడ్డది అంటాం. మన జీవితంలో ముందు వచ్చే మాట ఏంటంటే, పాపం, చిన్నపిల్ల జారిపోయి పడ్డది, త్వరగా పోయి లేపండి. చూడండి, పాపం అనే పదము మానవ జీవితంలో ఒక పదమైపోయింది. పాపం మనిషి చచ్చిపోయాడంట, పాపం మనిషి రోగం మీద పడ్డాడంట, పాపం మనిషికి రోగం వచ్చిందంట, పాపం మనిషికి యాక్సిడెంట్ అయిందంట. పాపం అనే పదము చెప్పకుండా
మనం ఏమీ చేయలేము. పాపులమైన మనలను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఏ లోకా నుండి ఈ లోకానికి వచ్చాడు? పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఆ మధ్యలో ఎవరో చంద్రగ్రహం మీదకి వెళ్ళి అసలు నేను వచ్చిన భూమి, నేను వచ్చిన గ్రహం అసలు ఎక్కడుందో అని చెప్పేసి ఆ చంద్రగ్రహం నుంచి ఎత్తుకున్నట్టే ఆ చంద్రగ్రహం అతని చేతికి ఎలా కనిపించిందంటే ఒక మన బొటనవేలంత సైజులో ఆ చంద్రగ్రహం కనపడదంట. భూమి గ్రహం కనపడదంట. చంద్రగ్రహం నుంచి వెళ్ళి చంద్రగ్రహంలో దిగి నేను నివసిస్తున్న భూమి ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఎంత పెద్ద సైజులో ఉందని చూద్దామని చెప్పేసి బైస్కోప్ ద్వారా చూస్తున్నప్పుడు అది బొటనవేలంత సైజులో కనపడదంట. నేను నివసిస్తున్న భూమి బొటనవేలంత సైజులో ఉందని చెప్పేసి, చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి రావాలంటే ఆయన తనను తాను తగ్గించుకొని తాను రిక్తునిగా చేసుకొని పాపులమైన మనలను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను భక్తుడు 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, పాపులమైన మనల్ని ప్రేమించడానికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి రావటానికి తన అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకానికి పంపాడు. ఎక్కడి నుంచి పంపాడు? పరలోకము నుంచి. నిత్య నివాసములో నివసించు దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఒక మాట చెబుతాడు, నేను నీతివంతులను పిలవ రాలేదు, మరి ఎవరిని పిలవచ్చాను? పాపులను పిలవచ్చాను. నేను ఆరోగ్యం కలిగిన వారికి రాలేదు. నేను ఎందుకు వచ్చాను? రోగులను స్వస్థపరచడానికి వచ్చాను. అనారోగ్యంగా ఉన్న వారిని, బాధపడుతున్న వారిని బాగు చేయడానికి వచ్చాను. చెడిపోయిన వారిని శుద్ధి చేయడానికి వచ్చాను. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులు ఎవరంటే ఇంతకి మీరు ఇందా నుంచి పాపి అంటున్నారా? వాక్యం ఏ విధంగా చెబుతుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. లోకమంతా పాపమే, నీతివంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. దేవుని కృపకు దూరమయ్యారు, దేవుని సహవాసానికి దూరమయ్యారు, దేవుని ప్రేమకు దూరమయ్యారు, దేవుని దీవెనకు దూరమయ్యారు, దేవుని ఆప్యాయతకు దూరమయ్యారు, దేవుని సహవాసానికి దూరమయ్యారు. ఇలాంటి వారిని, దూరమైన వారిని దగ్గరికి చేయడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో నీకు ఒక ప్రశ్న వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఏ తారీఖున పుట్టాడండి? కరెక్ట్ డేట్ ఉందా బైబిల్లో అంటారు. వాస్తవానికి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖు పుట్టినని లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని భూలోకంలో సాక్ష్యాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, ఆధారం ఉంది. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ తారీఖున పుట్టాడని పట్టుకోవటం కాదు నువ్వు కావాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడని నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో మాటలు నేను తెలియజేయబోతున్నాను. పౌలు తన జీవితం గురించి చెబుతున్నాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు దేవుడు పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడంట? దూషకులను, హింసకులను, హానికరుడైన పౌలును నమ్మకమైన వాడిగా ఎంచి తన పరిచర్యకు పిలిచాడు. పౌలు అంటాడు, పాపులందరిలో నేను ప్రధాన పాపిని, ప్రధాన పాపినైన నన్ను దేవుడు పిలిచాడు, నా జీవితాన్ని మార్చాడు. పూర్వము హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్న నన్ను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన జన్మల ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా దేవుడు నన్ను నీతివంతుడిగా మార్చాడు, నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు, నన్ను నీతివంతుడిగా మార్చి తన పనికి, తన పరిచర్యకు నన్ను వాడుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పాపినైన నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు పిలవటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట కూడా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పరిచర్య చేయటానికి వచ్చాడు. పరిచర్య చేయడానికి. మార్కు సువార్త 10వ అధ్యాయము
40 అధ్యాయంలో చూసినట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు లోకములోనికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన మధ్య పరిచర్య చేశాడు. ఆయన తన శిష్యుల పాదాలను కడిగాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత పరిచర్య చేశాడని చూసినట్లయితే భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన చరిత్ర, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సేవ కేవలము 3.5 సంవత్సరాలే. ఆయన చేసిన పరిచర్య ప్రపంచాన్ని తలకిందులుగా మార్చివేసింది. ఈ యొక్క రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు. పాడైపోయిన, పాపములో ఉన్న, దీన స్థితిలో ఉన్న, దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, సౌలుగా ఉన్న పౌలును మార్చిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఈ క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. పాపివైన నిన్ను రక్షకుడైన దేవుడు పిలుస్తున్నాడు. రక్షకుడైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపములను రక్షించగలిగేది నేనే. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, దూత వచ్చి ఈయన పాపుల రక్షకుడు, ఎందుకని ఈయనకు యేసు అని పేరు పెట్టు, వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపిస్తాడు. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉన్నది. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, పాపమును మోయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపముతో నిండిపోయిన ఈ లోకాన్ని, పాపముతో నిండిపోయిన ఈ మనసులను, పాపముతో నిండిపోయిన హృదయాలను, పాపముతో నిండిపోయిన జీవితాలను బాగు చేయడానికి వచ్చాడు పరమ వైద్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన కారణం ఏంటంటే మనం పండగలు చేసుకోవడానికి కాదు, మనం కొత్త బట్టలు కట్టుకోవడానికి కాదు, మన ఇంటికి పెయింట్ చేసుకోవడానికి కాదు, మనం చక్కగా మంచి ఇదిగా చెప్పుకొని పండగలు సంబరాలు చేసుకోవడానికి కాదు. నీ పండగలు, నీ అమావాస్య దినాలు నాకు ఎక్కసమైన, ఆయాసమైన, మీరు పండగలు చేయొద్దంటాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు నీ హృదయంలో లేకుండా పాడైపోయిన నీ జీవితం, పాపంలో నుండి నువ్వు ఎన్ని పండగలు చేసుకున్నా, పాపంలో నుండి నువ్వు ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు మార్చినా, ఎంత కొత్త కలర్స్ వేసుకున్నా, నీ అందమును నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కానీ దేవునికి ఉపయోగం లేదండి. ఈ రాత్రి కాల సమయంలో పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఆయన రావటానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. నేను 3 విషయాలు, లేకపోతే 4 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా ఈ రాత్రి కాల సమయంలో. 3-4 విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఎందుకు వచ్చాడు? పాపినైన నిన్ను, నన్ను రక్షించడానికి వచ్చాడు. పాప లోకము నుండి, పాపము నుండి, పాప స్వభావం నుండి, పాప బ్రతుకు నుండి పడిపోయిన నిన్ను, నన్ను లేవనెత్తి నిలబెట్టడానికి, బండ మీద నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ చేసుకుంటున్నావా? మంచిదే. క్రీస్తు పేరట క్రిస్మస్ చేసుకొని క్రీస్తు లేని క్రిస్మస్ నువ్వు ఎంత ఆచారం చేసినా నీ హృదయంలో క్రిస్మస్ సంబరం జరగదండి. నీ పాపము యేసు ప్రభు సన్నిధిలో పగిలిపోవాలి. పాపాత్మురాలు స్త్రీ యేసు దగ్గరకు వచ్చి తన పాపమైన కొండను యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టి పవిత్రాలయ ఊరిలోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా? ఆ ఊరినే యేసయ్య పాదాల దగ్గర తెచ్చింది. హల్లెలూయా. పాపం అనే జీవితాన్ని మనం పెట్టుకొని, పాపం అనే బ్రతుకును మనం పెట్టుకొని, పాపం అనే కొండను మనం పెట్టుకొని, మనం క్రిస్మస్ ని ఆచారంగా చేసుకొని క్రిస్మస్ ని మనం ఆరాధిస్తే క్రీస్తు లేని క్రిస్మస్ ఏమైంది? వ్యర్థమై ఉంది. నువ్వు ఎన్నో డబ్బులు పెట్టి మంచి మంచి బట్టలు తెచ్చుకుంటున్నావు, మంచి మంచి సరుకులు తెచ్చుకుంటున్నావు, మంచి మంచి వంటకాలు చేసుకుంటున్నావు. అసలు క్రిస్మస్ ఏంటో అంటే మనోళ్ళు పెద్దలు చెప్పారు. క్రిస్మస్ అంటేనంట పంటికి పని అంట, పంటికి పని, శరీరానికి కొత్త బట్టలు, ఇంటికి కొత్త పెయింట్ అంట. క్రిస్మస్ అంటే ఇది కాదండి. కడుపు నిండా తిని కొత్త బట్టలు వేసుకొని ఏదో మందిరంలో కాసేపు కూర్చొని దేవుడా యేసయ్యా జోలాలి పుట్టావయ్యా అని పాటలు
పొరపాఠం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ ని ఈరోజు క్రిస్మస్ చేస్తున్నారు, క్రీస్తు లేని మస్ చేస్తున్నారు. క్రీస్తును కలిగిన క్రిస్మస్ కావాలి. ఈ రాత్రి కాల సమయంలో పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే పౌలు భక్తుడు చెబుతున్నాడు, పాడైన నన్ను యేసయ్య బాగు చేశాడు. పాడైపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నా బ్రతుకును యేసయ్య బాగు చేశాడు. నీ బ్రతుకును బాగు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఈ సువార్తను మీకు తీసుకొస్తున్నాను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చాడనడానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఈ రాత్రి కాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు పాపినైన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపినైన నిన్ను రక్షించి ఆయన పరిశుద్ధుడిగా నిన్ను మార్చి ఆయన బిడ్డగా నిన్ను చేసుకొని ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే వాక్యం చెబుతుంది, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. వాక్యాన్ని నమ్మకుండా, వాక్యానికి ఆధారమైన దేవుని మాటలను విశ్వసించకుండా నీవు క్రిస్మస్ చేసుకుంటే నీ క్రిస్మస్ మిస్ అయిపోయినా మస్ అయిపోతుందని ప్రభు పేడ తెలియజేస్తున్నా. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆ పూర్ణ అంగీకారానికి యోగ్యమైన వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అంటావు, ప్రభువా ప్రధాన పాపినైన నన్ను కనికరించు, ప్రధాన పాపినైన నన్ను క్షమించు, ప్రధాన పాపినైన నన్ను, నా పాపాలు తీసివేయి ప్రభు అని దేవుని సన్నిధికి నువ్వు వస్తావు. పాపము విడిచిపెట్టని వాడు ఎవడు క్రిస్మస్ చేసుకున్నా వారి జీవితంలో క్రిస్మస్ సంబరమై ఉండదండి. పాపములు విడిచిపెట్టకుండా, పాపాలు కప్పి పెట్టుకొని, పాపాలు దాచిపెట్టుకొని పైకి క్రైస్తవుడు వలె బైబిల్ పట్టుకొని నువ్వు తిరిగినంత మాత్రాన క్రిస్మస్ నీ జీవితంలో క్రిస్మస్ కాదు, అది క్రిస్మస్ అయిపోద్ది. దేవుని మిస్ అయిపోతున్నావు నీవు. దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నావు, దేవుని ఆజ్ఞలు త్రోసివేస్తున్నావు, దేవుని నా హృదయంలో వద్దంటున్నావు, దేవుని నా కుటుంబంలో వద్దంటున్నావు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు కావాలని ఆశపడితే ఆయన వాక్యాన్ని అంగీకరించు. ఉన్నది ఉన్నట్టుగా యేసు క్రీస్తు ప్రభువారు నా కోసమే ఈ లోకానికి వచ్చి, ఆయన నా కోసమే ఈ లోకంలో జన్మించాడు, నా కోసమే ఆయన ఈ లోకంలో తిరిగాడు, నా కోసమే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువ దగ్గరికి నీవు వచ్చినప్పుడే నీ జీవితం ఏంటో అర్థమవుతుంది. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చినప్పుడే నీ బ్రతుకేందో అర్థమైంది, నీ బ్రతుకు విలువేందో తెలుస్తుంది. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో పౌలు అదే విషయాన్ని చెబుతున్నాడు. ఆ మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు రెండో విధంగా ఎందుకు వచ్చాడో ఆ మాట నేను మీతో తెలియపరచాలని ఆశపడుతున్నాను. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. 4వ వచనం నుంచి చదవం. చూడండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తనను తానే సమర్పించుకునెను. దీన్ని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని లోకానికి వచ్చాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండోది, మనుషులందరూ రక్షణ పొందాలని లోకానికి వచ్చాడు. రక్షణ పొందాలని నిన్ను, దేవునికి దూరమైన నిన్ను, దేవునికి దూరమైన నన్ను, నిన్ను దేవునికి సమీపస్తులుగా చేయడానికి మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చాడు. ఎవరికి? నీకును నాకును మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రికి నీకు నాకు సమాధానం లేనప్పుడు, తండ్రికి నీకు నాకు మాటలు లేనప్పుడు, తండ్రి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు, తండ్రి యొక్క సహవాసాన్ని మనం కోల్పోయి ఉన్నప్పుడు, నేను ఎప్పుడు కోల్పోయినట్టానే ఉండేది నా ప్రియమైన వారలారా. నువ్వు కోల్పోవటం కాదు, మన పితరుడైన మూల పురుషుడైన ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఆదాము
పాపం చేసినప్పుడు, ఆదాము పాపంలో పడిపోయినప్పుడు దేవుడు ఆదాముని ఏదోను తోట నుంచి త్రోసివేశాడు. నువ్వు పనికిరావు పో. రోజు దేవుడితో సహవాసం చేసే ఆదాము అవ్వలు పాపము చేసి చెట్ల చాటులో దాక్కున్నారు. పాపము చేసిన ప్రతి వాడు కూడా ఏ చెట్లలోనో ఏ గుట్టల్లోనో దాక్కోవటమే. ఈ రోజు చాలా మంది పాపం చేస్తూ గర్విస్తున్నారు. ఆ రోజు పాపం చేస్తే బొమ్మ ఎవరి కంట్లన్న పడితే నా బ్రతుకు ఏమైపోద్ది అనుకుంటారు. కానీ ఈ రోజు పాపం చేస్తున్న వాళ్ళే పైకి లేచి తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరు కదిలించలేకపోతున్నారు. పాపము చేసిన అవ్వ ఆదాములు దేవుడు సాయంకాలం వచ్చి ఆదాము అవ్వా అని పిలిచినప్పుడు చెట్ల చాటు దాక్కున్నారు. అంటాడు దేవుడు, నువ్వు ఎక్కడున్నావు ఆదాము అంటే, నేను చెట్టు చాటున దాక్కొని ఉన్నాను. పాపము చేసి దేవునికి దూరమై ఉన్న మూల పురుషుడైన ఆదాము, మనుషుల జన్మలందరికీ కారకుడైన ఆదాము, పాపము చేసి పతనమై దేవునికి దూరమైపోయిన ఆదాము ద్వారా మనం అందరం ఈ లోకంలో పాపంలో పడిపోయాం. కర్మ ద్వారా, పాపం ద్వారా మనం అందరం కూడా పాపంలో పడిపోయాం. అందుకనే కర్మ జన్మ మనం పాపులమై ఉన్నాం. పాపులమై ఉన్న మనల్ని దేవునితో కలపటానికి, దేవునితో సహవాసం చేయడానికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించి ఈ లోకంలో పాపము లేని వ్యక్తిగా జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేని వ్యక్తిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ప్రతి స్త్రీ పురుషుని ప్రమేయం ద్వారా పురుషుని ప్రమేయం ద్వారా జన్మమును ధరిస్తుంది. పురుషుని ద్వారా ప్రతి స్త్రీ కూడా జన్మం ధరిస్తుంది. కానీ మరి అంటే, నేను పురుషుని ఎరగని దానినే, నేను పురుషుడిని ముట్టని దానినే, పురుషుడు నన్ను ఎరగలేదన్నప్పుడు దూత అంటది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భమును ధరిస్తున్నావు. పురుషుని జన్మ ద్వారా కాదు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నేను తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో జన్మించాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మం ధరించాడు. అందుకని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది, యేసు ప్రభువు పుట్టేంత వరకు యేసేపు మరియను కూడలేదు, మరియను ముట్టలేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు, పాపుల రక్షకుడైన దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు, దేవునికి నాకు నీకు దూరమై ఉన్న దేవుణ్ణి దగ్గరికి చేయడానికి మధ్యవర్తిగా వచ్చాడు, మధ్యవారధిగా వచ్చాడు. అందుకనే సమాధానకర్త అయిన దేవుడు. చూడండి నా ప్రియమైన వారరా, సమాధానకర్త అయిన దేవుడు. మనకి సమాధానం లేదు దేవునితో, దేవునికి దూరస్తులయ్యాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెబుతాడు, దేవునికి మనం మునుపు దూరస్తులై ఉన్న మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పాపినైన నీ బ్రతుకులు మార్చడానికి వచ్చాడు. రెండోది, దేవునికి దూరమై ఉన్న నిన్ను దేవునికి దగ్గరగా చేర్చడానికి, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వార్థ్యంగా చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళని, మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన మనమైతే ఎందుకు వచ్చామో తెలియదు. నేను ఎందుకు పుట్టానో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో కొంతమంది తెలియక, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఏం చేయడానికి వచ్చాను ఈ లోకానికి అని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటారు. జీవిత గమ్యము, జీవిత ప్రయాణం తెలియక ఏమైపోతుందో నా బ్రతుకని అయోమయంలో పడిపోతుంటాం. మన జీవితం అనేది ఒక స్టడీ లెవెల్లోకి రాకపోయేంత వరకు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్ని తెలిసి ఆయన చేయాల్సిన పని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే అంటాడు, నేను అనేకుల కొరకు ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సుఖాన్ని అనుభవించడానికి రాలేదు, రాజుగారి కుటుంబంలో పుట్టడానికి రాలేదు, రాజరికం చేయడానికి రాలేదు, రాజులుగా పరిపాలన చేయడానికి రాలేదు. పాపులను రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించి ఆ పరలోకానికి దేవునితో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండోది, నిన్ను నన్ను దేవునితో సత్త సంబంధం కలిగి విడిపోయిన వారిని జతపరచడానికి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రేమైన వాళ్ళ విడగొట్టడం చాలా సింపుల్, గాని కలపటం ఓ కష్టం. విడగొట్టడం చాలా సింపుల్ అండి, కలపటం చాలా కష్టం.
ఆ కష్టం ఏందో యేసయ్యకు బాగా తెలుసు. ఈ లోకంలో చాలా మంది ఎడగొట్టినోళ్ళే కానీ కలిపినోళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి కాల సమయంలో ఇడిపోయిన నీ జీవితాన్ని, ముక్కలు ముక్కలైపోయిన నీ బ్రతుకును, నీ సమాజాన్ని బాగు చేయడానికి, ఒక్కటిగా చేయడానికి సమాధానకరుడుగా వచ్చాడు. ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి. సమాధాన అధిపతి అయిన దేవుడు మనిషిని, మానవుని ఈ లోకంలో కలపడానికి వచ్చాడు. దేవుడికి దూరమై ఉన్న నిన్ను, తండ్రి ప్రేమకు దూరమై ఉన్న నిన్ను, తండ్రి యొక్క ఆ దీవెనలకు, తండ్రి యొక్క ఆప్యాయతకు, తండ్రి యొక్క ప్రేమ స్పర్శకు దూరమై ఉన్న నిన్ను, నన్ను తండ్రితో ప్రేమ మమేకము చేయడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమైన వారురా, మూడో మాటగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మొట్టమొదటిగా చెప్తున్నాను, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండోదిగా ఇడిపోయిన వారిని కలపటానికి, జత చేయటానికి వచ్చాడు. ఆయన మనల్ని సమాధానకరుడుగా వచ్చి తండ్రి అయిన దేవుని సమాధానపరచడానికి ఆయన కుమారులు అయిన మనల్ని జత చేయడానికి వచ్చాడు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అనేక రకాలు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణాల్లో 3 విషయాలు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే క్రిస్మస్ రోజు మరికొన్ని విషయాలు మీతో లైవ్ ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం నుంచి సువార్తను మాత్రమే నేను చెబుతున్నాను. నా ప్రియమైన వారరా, ఒక పాపి మారటం దేవునికి కావాలి, కానీ పండగలు చేసుకొని, పబ్బాలు చేసుకొని, ఎంజాయ్మెంట్ చేసుకునే వాళ్ళు దేవునికి అవసరం లేదండి. ఆ మాట కూడా నేను ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధతో ఆలకించండి. 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతి నుండి, మరోసారి చదువుతున్నాను చూడండి. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతివంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతివంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి నా ప్రియమైన వారురా, ఎవరైతే నీతి యందు నిలబడతారో, నీతిని జరిగిస్తారో, దేవుని మాట వింటారో వాడు నీతివంతుడు. కానీ లోకము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో లేదు. లోకము అపవాది చేతిలో ఉంది. ఈరోజు చిన్న పిల్లగాన్ని ఎలా పడివేయాలో అపవాదికి తెలుసు. యవన కాలంలో ఉన్న బిడ్డలను ఎలా యవన కాలంలో పాపంలో పడివేయాలో అపవాదికి తెలుసు. ఏ వయసులో ఉన్న వాళ్ళని ఎలా పాపంలో పడివేయాలో, ఎలా దేవుడికి దూరస్తులు చేయాలో అపవాదికి బాగా తెలుసు. ఈ రోజు చూడండి, సెల్ ఫోన్ అరిచేతిలో పెట్టుకుని వైకుంఠాన్ని చూస్తున్నారు. సెల్ ఫోన్ ఉంటే చాలంట, తల్లిదండ్రులు కూడా అవసరం లేదంట. ఈ రోజు పిల్లలకి సెల్ ఫోన్ పట్టుకొని వాడి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుంటే వాడు ఎంత ఫీల్ అవుతాడో. సెల్ ఫోన్ కి కనెక్ట్ కావద్దు, సెల్ ఫోన్ కనెక్ట్ కావద్దు అనుకునే సెల్ ఫోన్ కనెక్ట్ అవుతున్నారు చాలా మంది. ఈ రాత్రి కాల సమయంలో సెల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎంత పాపాన్ని చేసుకుంటున్నారు, ఎంత పాపాన్ని కూడగట్టుకుంటున్నారు, ఎంత పాపాన్ని ఎంటబెట్టుకొని వెళ్తున్నారు. నా ప్రియమైన వారు చూడండి, అపవాది మొదటి నుండి పాపము చేయవాడే, వాడు పాపపు క్రియలు నెరవేర్చేవాడే. పాపము నుండి, పాపపు క్రియల నుండి, అపవాది నుండి దేవుడు నిన్ను విడిపించడానికి మూడోసారి చెబుతున్నాను, మూడో మాట నేను చెబుతున్నాను, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడు ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క పాపము నుండి, అపవాది చేతిలో నుండి, అపవాది బ్రతుకులో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని ప్రభు పేర తెలియజేస్తున్నాను. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు వచ్చాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో అపవాది కలిగించే పాపము నుండి దేవుడు నిన్ను విడిపించాలని లోకానికి వచ్చాడు. నీ కుటుంబంలో ఏ పాపం ఉంది, నీ బ్రతుకులో ఏ పాపం ఉంది, నీ బిడ్డల జీవితంలో ఏ పాపం ఉంది, నీ హృదయం ఎంతగా చెడిపోయింది, నువ్వు తెలుసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డ.
ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే దేవుని యందు ఉంటారో, ఎవరైతే మోసపోకుండా ఉంటారో, ఎవరైతే నీతిని జరిగిస్తాడో, నీతిని జరిగించే ప్రతి వాడు నీతివంతుడు, వాడు దేవుని బిడ్డ. ఈరోజు పాపము చేయడానికి అన్ని విషయాల వెసులుబాటు ఉన్నప్పటికీ పాపము చేయకుండా యోసేపు వలె నీతివంతుడిగా నిలబడటం దేవుడికి కావాలి. పాపము చేయటానికి అనుకూలంగా ఉన్నా కానీ ఏ పాపము చేయకుండా నిందారహితుడిగా దేవుని సన్నిధిలో నిలబడ్డ దానియేలు వంటి బిడ్డలు దేవుడికి కావాలి. పాపము చేయటానికి ఎవరు ఉన్నా, పాపము చేయటానికి బలమున్నా, పాపము చేయకుండా దేవుని కొరకు రోషంగా నిలబడ్డ శద్రకు, మెషకు, అబేద్నెగోలు వంటి బిడ్డలు దేవునికి కావాలి. వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఈరోజు నేను ఒక సహోదరుని అడిగాను, అయ్యా మందిరానికి రాయా అంటే ఆ సహోదరు నాకు ఒక ప్రశ్న వేశాడు. అన్నా, పాపము చేయని వారు ఎవరన్నా మీ పాస్టర్లో కూడా పాపాలు చేసేవారు లేరన్నావా? ఎంతమందిని చూపించమంటావా నా పాపాలు చేసుకుంటా వాక్యాలు చెప్పేవాళ్ళు? నాకు సిగ్గేసింది ఆ మాట చెప్పేటప్పుడు. ఒక బోధకుడు అయి ఉండి, వాక్యం చెప్పేవాడై ఉండి, నలుగురికి మంచి బోధ చేసేవాడై ఉండి పాపము చేస్తున్నాడన్నా నేను ఎంతమందిని చూపించమన్నప్పుడు నేను ఆ వ్యక్తితో ఏం మాట్లాడలేకపోయాను. నేను ఒకటే చెప్పాను, తమ్ముడు నువ్వు పాస్టర్ని చూడొద్దు కానీ యేసు ప్రభుని చూడు. పాపం లేని వాడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. పాపం లేని వాడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన నిన్ను మాత్రమే రక్షించగలుగుతుంది కానీ పాస్టర్ గారు నిన్ను రక్షించలేడు. పాస్టర్ గారు నిన్ను పరలోకం తీసుకెళ్లేడు. పాస్టర్ గారు నీ కోసం ఏమీ చేయలేదు తమ్ముడు. పాస్టర్ గారు నిన్ను ఏమీ సృజించలేదు. పాస్టర్ గారు నిన్ను ఈ లోకానికి పంపలేదు. యేసు క్రీస్తు నాథుడు, యేసు క్రీస్తు స్వామి నిన్ను ఈ లోకానికి పంపించాడు. నీ పాపాలను తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఏ వ్యక్తి మరి రాలేదు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు పాపము చేయు ప్రతి వాడిని పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఎవడైతే పాపం చేస్తాడో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పాపము చేయువాడు యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు కూడా చూడలేడు. నువ్వు పాపం చేస్తూ క్రిస్మస్ చేస్తావా? నువ్వు పాపం చేస్తూ క్రిస్మస్ ని ఘనంగా ఆచరిస్తావా? నువ్వు పాపం చేస్తూ కొత్త బట్టలు కట్టుకొని యేసయ్య నేను మహిమపరుస్తున్నానని గొప్పగా చెప్పుకుంటావా? ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని చూడలేవు. నీ పాపం అనే కొండ యేసయ్య పాదాల దగ్గర పగిలినప్పుడే ఈ క్రిస్మస్ కాకపోయినా ఈ సమయంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూస్తావు. యేసయ్య శిలువ దగ్గరికి వెళ్ళి, యేసయ్య పాపినైన నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నన్ను తండ్రితో సమాధాన పరచడానికి వచ్చినందుకు వందనాలు ప్రభువా, నేను చిక్కుకొని ఉన్న ఈ పాపము బ్రతుకుల నుండి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి నీ నోటితో నువ్వు ఒప్పుకొని నీవు హృదయమందు విశ్వసించినట్లయితే ఆయన నీ పాపము బ్రతుకును కడిగి వేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉదయిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో అదే నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో పుట్టకుండా నువ్వెన్ని క్రిస్మస్ జరుపుకున్నా పోయిన క్రిస్మస్ కి ఈ క్రిస్మస్ పెద్ద బేరం ఏం కారాదు. పోయిన క్రిస్మస్ లో కాస్త డబ్బులుండి చేసుకుంటే ఆ పోయిన సంవత్సరం క్రిస్మస్ ఏముందిలే అప్పులు చేసుకోకుండా క్రిస్మస్ చేశాను అనుకుంటావు. ఈ క్రిస్మస్ లో నువ్వు అప్పులు చేసుకుని క్రిస్మస్ చేసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? ఈ క్రిస్మస్ నేను 20,000 అప్పు తెచ్చి క్రిస్మస్ చేసుకున్నాను, అప్పుల బాధతో ఈ క్రిస్మస్ జరుపుకుంటావు. కానీ నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదం రాదు, ఎలాంటి దీవెన రాదు. నేను మాటలు ముగిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఏ హృదయం అయితే మారుందో, ఏ హృదయం అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తుందో దేవుడు అంటాడు 100 మంది నీతివంతులు అక్కడ లేకపోయినప్పటికీ, 100 మంది నీతివంతులు అక్కడ లేనప్పటికీ, నీతివంతుడు ఒక్కడు అడవిలో ఉంటే ఆ నీతివంతుని ఎత్తుక్కోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తాడు. ఇక్కడ 99 మంది అనీతివంతులు ఉన్నా కానీ దేవుడు ఈ 99 మంది అనీతివంతులు దేవుడు చూడ కానీ నీతివంతుడైన ఒక్కడు అడవిలో ఉన్నా ఆ ఒక్కడు నాకు చాలని ఈ 99 గొర్రెలను, ఈ 99 మనుషులను దేవుడు విడిచిపెట్టి వెళ్తాడు. దేవునికి కావాల్సింది పాపి మార్పు కానీ పాపి పాపంలో ఉండి పండుగ చేసుకుంటాం కాదు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు పాపంలో ఉండే పండుగ చేసుకుంటే నీ పండగ క్రిస్మస్ కాదు, మిస్ అయిపోద్ది. క్రీస్తు నువ్వు మిస్ చేసుకుంటూ పండుగను మాత్రమే చేసుకుంటావు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఈ రాత్రి కాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకో. పౌలు అంటున్నాడు, పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును నన్ను దేవుడు కనికరించాడు.
ఆయన నిన్ను కనికరిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ పైన కనికరం చూపిస్తున్నాడు, నీ పైన జాలిని పడుతున్నాడు. నీవు చేసిన పాపం అంతటిని ఆయన ఎప్పుడో కొట్టివేశాడు. నీ పాపాలు నువ్వు విడిచిపెట్టినట్లయితే గాయపడిన హస్తాలతో, ఆయన రక్తముతో ఆయన నీ పాపాలు కడిగి, నీ బలహీనతలన్నీ కడిగి, ఆయన బలవంతుడిగా నీ పక్కన నిలబడి నిన్ను బలపరుస్తాడు. నీ హృదయంలో యేసయ్య పుట్టాడా ఈ క్షణంలో? ఇదే నీకు నిజమైన క్రిస్మస్. ఈ హృదయంలో యేసయ్యకు నువ్వు స్థానం ఇస్తావా? యేసయ్యను ఆరాధించడం ప్రారంభిస్తావా? ఇదే నీకు నిజమైన క్రిస్మస్. క్రీస్తు లేని క్రిస్మస్లు ఎన్ని ఉన్నా, నువ్వెన్ని సంవత్సరాలు జరుపుకున్నా అది వ్యర్థము, అది శూన్యము అని మరొకసారి తెలియజేస్తున్నాను. క్రీస్తును సొంత రక్షకుడిగా చేసుకో. క్రిస్మస్ దినంలోకి వెళ్ళటానికి ఇంకా మనకి 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజుల్లో నువ్వు తీర్మానం తీసుకో. దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నిజంగానే పాపిని, పాపములతోనే నేను పండగలు చేసుకుంటున్నాను, పబ్బనాలు చేసుకుంటున్నాను, కానీ నా జీవితంలో నీకు స్థానం ఇవ్వట్లేదు ప్రభువా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నా బ్రతుకులో, నా జీవితంలో, నా కుటుంబంలో స్థానం ఇచ్చి నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరించి నిజమైన క్రిస్మస్ ఈ సంవత్సరం నేను చేసుకుంటాను ప్రభు, నువ్వు తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నిజమైన క్రిస్మస్ ఏమిటో మేము తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీరు నేర్పించినందుకు దేవా స్తోత్రాలు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని, దేవునికి నరుడికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని 3 విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. పాపులమైన మమ్ములను ప్రేమించిన వాడా నీకు స్తోత్రాలు. పాపులమైన మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి అయా సమాధి చేయబడి తిరిగి లేవడానికి లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. పాపాత్మురాలైన స్త్రీని నువ్వే విధంగా కనికరించి పరిశుద్ధురాలుగా మార్చావో, 7 దెయ్యాలు పట్టిన మరియమ్మను ఏ విధంగా నీకు సేవకురాలుగా మార్చావో, అయా చేపలు పట్టుకునే జాలలను ఏ విధంగా నీకు శిష్యులుగాను చేసుకున్నావో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలును ఏ విధంగా ప్రేమించి కనికరించి ప్రభువా నీకు సాక్షిగా నీ బిడ్డగా మార్చుకున్నావో, నీకు శిష్యుడిగా చేసుకున్నావో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా వాక్యం విన్న నీ బిడ్డలను పాపము లేని వారిగా క్రీస్తు వారి హృదయాల్లో పుట్టి నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి సహాయం చేయండి. వారి హృదయాల్లో నువ్వు జన్మించకుండా, వారి హృదయాల్లో స్థానం లేకుండా, మా బ్రతుకులో నీకు స్థానం లేకుండా, మా హృదయాల్లో స్థానం లేకుండా ప్రభువా మేము ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది క్రిస్మస్ కాదు ప్రభువా, అది క్రీస్తు లేని మిస్ అయిపోద్ది, క్రీస్తు లేని ఆరాధన అయిపోద్ది, క్రీస్తు లేని పండగ అయిపోద్ది ప్రభువా. ఈ రోజు మీ పుట్టికను అడ్డు పెట్టుకొని అనేకులు వ్యాపారం చేసుకుంటున్నారు ప్రభువా, కానీ మేము నిజమైన క్రైస్తవులుగా ఉండి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నాం. నిజమైన క్రిస్మస్ ని మా గుడిలో మేము జరుపుకోలేకపోతున్నాం. ఒక మనిషి పాపి మారితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. ఎవరైతే ఈ లైవ్ వీక్షించి ప్రభువా వారి జీవితాలు మార్చుకోవడానికి మీ పాదాల దగ్గరకు వస్తున్నారు, వారి పాపం విడిచిపెట్టడానికి వస్తున్నారు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి సహోదరుని, ప్రతి సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు క్రిస్మస్ జరుపుకోబోతున్నారు ప్రభువా. కొంతమంది సెమీ క్రిస్మస్ అని, కొంతమంది గ్రాండ్ క్రిస్మస్ అని అయా అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసుకుంటున్నారు, కానీ వారి బ్రతుకుల్లో నిజమైన క్రిస్మస్ కాక రావట్లేదు తండ్రి. నిజమైన క్రిస్మస్ ఏంటో ఇతరుల్ని ప్రేమించడమే కాదు ప్రభువా, ఇతరుల్ని కనికరించడమే కాదు ప్రభువా, ఇతరులకి సహాయం చేయడమే కాదు ప్రభువా, ఇతరులకి సహాయపడటమే కాదు ప్రభువా నిజమైన క్రిస్మస్. అయా సక్రియలు కలిగిన క్రిస్మస్ నాయన, నీ ప్రేమను మేము ఇతరులకు పంచినప్పుడే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. నీ ప్రేమను ఇతరులకు మేము పరిచయం చేసినప్పుడే, నీ గురించి మేము ప్రకటించినప్పుడే, నీ గురించి ఒక వ్యక్తిని మేము నీ దగ్గరికి నడిపించినప్పుడే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది ఆయన. మేము తినటం కాదు, మేము కట్టుకోవటం కాదు ప్రభువా, మమ్మల్ని మేము సుఖపెట్టుకోవటం కాదు ప్రభువా, సక్రియలు కలిగిన క్రిస్మస్ మేము ఈ సంవత్సరం చేయడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు ఇదిగో ప్రభువా ఎవరు అప్పుల పాలై తిప్పల పాలై ఇదిగో తండ్రి ఈ క్రిస్మస్ చేసుకోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడానికి సహాయం చేయండి. ఆరోగ్యం కలిగించినందుకు దేవా స్తోత్రాలు. ఈ కరోనా కష్టకాలంలో ప్రభువా ఆన్లైన్ లో ఎంతో మంది అప్పులు చేసి ఆయా అప్పులు తీర్చలేక అవమానాల మధ్య చచ్చిపోతున్నారు నాయన. ఉద్యోగాలు కోల్పోయి అయా ఇదిగో తండ్రి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇదిగో తండ్రి అప్పులు చేసి అవమానాలు
పాలై అయా నిందల పాలై చచ్చిపోతున్నారు నాయన. మేము బ్రతికున్నాం, అదే సంతోషం తండ్రి. మేము కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం మాకు నేర్పించండి. పౌలు వలె నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తిగా ఉన్న ఎరగటాన్ని నేను నేర్చుకున్నానని అయా అప్పుల పాలై తిప్పల పాలు మేము కాకుండా ఈ క్రిస్మస్ సమయంలో నీ బిడ్డలను మీరు ఆదరించండి తండ్రి. ఏ ఒక్క వ్యక్తికి క్రిస్మస్ పేరును చెప్పుకొని అప్పుల పాలు కాకుండా అయా అప్పులు తీర్చలేక కష్టపడకుండా సంతోషమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ వారి హృదయాల్లో మీరు పుట్టినప్పుడే, వారి హృదయాల్లోకి మీరు ఆహ్వానించినప్పుడే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించండి. అయా ఇదిగో ఈ పరిచర్యను, ఈ సహవాసాన్ని మీరు దీవించండి. ఎవరైతే ఈ పరిచర్యను, ఈ సహవాసాన్ని ప్రోత్సహిస్తున్నారో, నలుగురికి తెలియజేస్తున్నారో, వారిని నీ దగ్గరికి నడిపిస్తున్నారో ప్రభు, వారిని బట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డల పైన మీ దీర్ఘము, మీ దయాలత్వము, మీ సమాధానము, మీ నెమ్మది, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీ బిడ్డల పైన దయచేయండి. కొన్ని కుటుంబాల్లో గొడవలు ప్రభువా, కొన్ని కుటుంబాల్లో అల్లర్లు, కొన్ని కుటుంబాల్లో ఎడబాటులు, కొన్ని కుటుంబంలో ఎడబాటులు ప్రభువా. చెక్కల ముక్కలు అవుతున్నారు ప్రభువా. నాకు అది తేలేదు, నాకు ఇది తేలేదు, నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు, నీకు అది తెచ్చుకున్నావు, నాకు ఇది తెచ్చుకున్నావని ఎంతో గందరగోళ పరిస్థితులు అవుతున్నారు నాయన. నిజమైన క్రిస్మస్ సమాధానం కలిగి ఉన్నప్పుడే, కుటుంబం ఆనందంగా కలిసి ఉన్నప్పుడే ప్రభువా నీ బిడ్డలు కుటుంబంగా కలిసి సమాధానంగా కలిసి ఈ నిజమైన క్రిస్మస్ ఉన్న దాంట్లో తృప్తిగా జరుపుకోవడానికి సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని, మా జిల్లా ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, మా ప్రాంత ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించండి. అయా మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులను మీరు దీవించండి. ఈ రూపులైన వాసులను మీరు దీవించండి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ దీన సేవకుని మీరు జ్ఞాపకం చేసి చక్కటి బలంతో దయచేయండి. ఎవరు ఈ లైవ్ చూస్తూ ఆర్థికంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరు అనారోగ్యంతో, జబ్బులతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు ప్రభువా వారిని స్వస్థపరచండి. ఈ క్రిస్మస్ దినాలు అయా ఇది డిసెంబర్ ఆఖరి దినాల దాకా మీ బిడ్డలు ఎలాంటి వ్యాధి, ఎలాంటి జబ్బు, ఎలాంటి రోగము, ఎలాంటి అపాయము, ఎలాంటి శోధన వారి దరికి చేరకుండా మీరు కాచి కాపాడి మీ బిడ్డలకు కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆశీర్వాదము నీ బిడ్డల పైన మీరు ఉంచుతారని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ అన్ని సహవాసం అందరికీ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ లైవ్ వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. నిజమైన క్రిస్మస్ దానిలో ఉన్న అర్థం ఏందో ఈ రాత్రి మనం వినటం జరిగింది. దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ వీడియోని చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మారిన హృదయమే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ సంవత్సరం అన్న నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి పాత దినాలు గతించిపోయి నూతన మనసుతో దేవుని ఆరాధించి దేవుని మయంపరచవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా మీరు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏ స్థలాల్లో ఉన్నారో, ఏ మందిరానికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళండి. మీ పాస్టర్ గారిని సంప్రదించండి. వారి దగ్గరికి వెళ్ళి నేను పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నేను బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నానని ఎవరు అనుకుంటున్నారో దయచేసి మీ సేవకుని సంప్రదించండి. వారు చెప్పే మాట విని సేవకుడి తగ్గట్టుగా మీరు జీవించవలసిందిగా, సేవకులు చెబుతున్నట్టు మీరు నడవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే నిజమైన క్రిస్మస్ లో నుంచి నేను 2 విషయాలు మరి ఆ రోజు చెప్పాలని ఆశపడుతున్నాను. మరియమ్మ సమర్పణ, యేసేపు యొక్క దీనత్వము. మరియమ్మ యొక్క సమర్పణ, యేసేపు యొక్క దీనత్వము. ఈ 2 విషయాలు మరి క్రిస్మస్ రోజు లైవ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు చెప్పని విషయాలు, దేవుడు నాకు నేర్పించిన విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో రుజువు చేయగలిగిన 2 విషయాలు మరియమ్మ ద్వారా, యేసేపు ద్వారా నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే ఇదే సమయానికి వచ్చే వారం కలుద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.